ఏంటి శ్రీవల్లి, అత్తయ్య దగ్గర ఉండకుండా ఇలా తీసుకొచ్చావు? ఏదైనా ఇంపార్టెంటా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సుబ్బు. ఏంటది? ఆ రోజు మన సుబ్రహ్మణ్యపురం వెళ్తుంటే ఒక చిన్న పాప మన కారు కట్టొచ్చింది, గుర్తుందా? అవును, గుర్తుంది. ఇప్పుడు ఆ చిన్న పాప విషయం ఎందుకు? అదే పాప తర్వాత మళ్ళీ నీకు అమ్మకి కనిపించిందని చెప్పారు కదా. అవును, ఆ రోజు మీ ఇంటి దగ్గర కూడా వచ్చింది కదా. మరి అప్పుడు ఆ పాప ఏమైనా చెప్పిందా? ఆహా, తనైతే ఏం మాట్లాడలేదు. కాకపోతే తన మెడలో ఉన్న నల్లతాడుని విసిరేసి వెళ్ళిపోయింది. ఏ, ఆ పాప ఏమన్నా నీకు మళ్ళా కనపడిందా? అను గురించి అడుగుతున్నావు? అవును సుబ్బు. ఎప్పుడు కనపడింది? ఇందాక నీకు ఫోన్ చేసే ముందే కనపడింది. ఇది వరకు ఒకసారి ఆ పాప అడ్డు రావడం వల్ల యాక్సిడెంట్ జరిగి తలకి దెబ్బ తగిలిందన్నావు కదా. ఇప్పుడు అత్తయ్యకి ఇలా జరగడానికి ఆ పాపకి ఏమైనా సంబంధం ఉందంటావా? అదే ఏం తెలియట్లేదు సుబ్బు. మా ఇంటి ముందుకొచ్చి తన మెళ్ళో ఉన్న నల్లతాడుని తెంపుకుంది అంటే అప్పుడు నా మెళ్ళో కాల వేసిన హారాన్ని తెంపుకోమని ఇండైరెక్ట్ గా చెప్పిందా? ఆ పాప నాతో ఏదో ఇండైరెక్ట్ గా చెప్పాలనుకుంటోంది సుబ్బు. అదే నేను అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నాను. ఆ పాప కనిపించిన ప్రతిసారి ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. అలా ఎందుకు శ్రీవల్లి? కోఇన్సిడెన్స్ గా జరిగిందనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదంతా పాప వల్లే జరిగిందని కన్ఫర్మ్ ఏం కాదు కదా. జరిగేవన్నీ చూస్తుంటే కోఇన్సిడెంట్ అని నాకు అనిపించడం లేదు సుబ్బు. ఎక్కడ ఏదో మనకు అర్థం కాంతి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి సుబ్బు. ఇన్ని రోజులు సీత మాత్రమే తన దగ్గరికి రావద్దని చెప్పింది. ఇప్పుడు నా కన్న కూతురు కూడా వాళ్ళమ్మ దగ్గరికి రావద్దు అని చెప్పేసింది. నేనే పాపం చేశానని దేవుడు నన్ను ఇంతగా శిక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను నా సీతని దూరం చేస్తాడు? ఎంతకాలం నన్ను ఇలా బాధ పెడతాడు? పిన్నిని ఆ పరిస్థితుల్లో చూసేసరికి శ్రీవల్లి అలా అంది నాన్న. అంతేగాని తనకు మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు. ఏదైతేనేమమ్మా, ఇక మేము కలుస్తామన్న ఆశ రోజు రోజుకి చచ్చిపోతోంది. ఇన్నాళ్ళు నా సీత ఎక్కడుందో తెలియక పడిన బాధ కన్నా తను నా కళ్ళ ముందే ఉండి కూడా దగ్గరికి వెళ్ళలేకపోతున్నందుకే బాధ ఎక్కువగా ఉందమ్మా. 23 ఏళ్లుగా మన ఫ్యామిలీకున్న శాపం ఇంకా పోలేదా? అందుకే ఇలా జరుగుతోందా? మరది ఎలా పోతుందమ్మా? దానికి పరిష్కారం ఏంటి? ఇది సీతకు తెలుసో లేదో నాకు తెలియదు. మనకి తెలుసుకునే మార్గం లేదో. ఆలోచిస్తుంటే భవిష్యత్ అంతా చీకటిగానే కనిపిస్తోందమ్మా నాకు. శాప విమోచనానికి మూసుకుపోయిన దారులన్నీ నీ బిడ్డ తెరిచింది రామయ్య. నాన్నా, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది నాన్న. ఎలాగమ్మా? ఆ రోజు స్వామీజీ గారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారో గుర్తుందా? చెల్లెలి వల్లే మన ఫ్యామిలీకి పుణ్యం లభించిందని, తన వల్లే కుటుంబానికి ఉన్న శాపం పోతుందని, తనెక్కడుందో కనిపెట్టమని చెప్పారు కదా. అవునమ్మా, నా కూతురు వల్లే ఈ శాప విమోచనం జరుగుతుందని చెప్పారాయన. ఇప్పుడు చెల్లెలు ఎక్కడుందో తెలిసింది కదా. ఒకసారి ఆ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి ఏం చేస్తే శాప విమోచనం కలుగుతుందని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆ పని చేయిస్తే మనకున్న సమస్యకి పరిష్కారం దొరకచ్చు కదా నాన్న. అలాగేనమ్మా. అవును, స్వామీజీ గారు ఎక్కడున్నారో కనుక్కో. అలాగే నాన్న. ఏమండి, మీ ఫోన్లో శాస్త్రి గారి నెంబర్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి ఇలా ఇవ్వండి. స్వామీజీ గారు ఎక్కడున్నారో ఇప్పుడే కనుక్కుంటాను. అలాగే. ఇదిగో రింగ్ అవుతుంది.
శాస్త్రి గారు పూజలో ఉండుంటారు నాన్న. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తర్వాత నేను స్వామీజీ గారి గురించి కనుక్కుంటాను నాన్న. అలాగేనమ్మా. ఇక మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి. మనకున్న సమస్యలన్నీ పోతాయి. మీరు, పిన్ని, మన కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటాను నాన్న. సీతమ్మ గారు, మీకిప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్, బాగానే ఉంది. ఓకే అండి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఈవినింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. నిజం చెప్పాలంటే కోదండరామయ్య గారి వల్లే సీతమ్మ గారి ప్రాణాలు నిలబడ్డాయి. ఆయన గనక సమయానికి బ్లడ్ డొనేట్ చేయకపోయింటే మీ అమ్మగారి పరిస్థితి ఏమై ఉండేదో తెలియదు. ఆయన తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా మీ అమ్మగారికి ఎంత బ్లడ్ ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. ఆయన వల్లే మీ అమ్మగారు బ్రతికారు. మీరందరూ ఆయనకి రుణపడి ఉండాలి. సీతమ్మ, టేక్ రెస్ట్. ఏంటన్నయ్య ఎక్కడికి రమ్మన్నా? నీతో మాట్లాడదామనమ్మా. ఏంటో చెప్పన్నయ్య. చూసావమ్మా, నువ్వు విగ్రహం తీయాలని సంకల్పించుకోగానే పిన్నికి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. నువ్వు విగ్రహం బయటికి తీస్తే ఇంక ఇలాంటి ప్రమాదాలేమి జరగవు తల్లి. నాన్నగారు తన రక్తం ఇచ్చి అమ్మను కాపాడుకున్నారు. అయినా కూడా ఆయన పిన్ని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. నాన్నని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. శాప విమోచనం చెయ్యకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయనని నాకు చాలా భయంగా ఉంది శ్రీవల్లి. నువ్వు విగ్రహం తీయడం లేట్ చేస్తే ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఇంకా ఆలస్యం చేయకు. మనం ఇప్పుడే సుబ్రహ్మణ్యపురం వెళ్ళి బావిలో విగ్రహాన్ని బయటికి తీసేద్దాం. మనం ఇప్పుడు వెళ్ళినా పని పూర్తి చేసుకుని రాత్రిలోపు తిరిగి వచ్చేయచ్చమ్మా. మనకున్న శాపం పోతుంది. మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వెళ్దామమ్మా. ఇంకేం ఆలోచించకు శ్రీవల్లి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నేనిప్పుడు సుబ్రహ్మణ్యపురం రావాల్సిందేనా? అవునమ్మా. కానీ నేను రాలేనన్నయ్య.